చంద్రబాబు పవన్ పెళ్లి సోషల్ మీడియాలో వైసీపీ పిచ్చి పనులు జాతర చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇక ఉంది కదా అని చెప్పని ఎట్లా పడితే అట్లా విష ప్రచారాలు చేయటం, ఆడవాళ్ళని మగవాళ్ళని పిల్లల్ని పుట్టబోయే పిల్లల్ని ఇదొక పూర్తిగా ఇదొక విష సంస్కృతి అయిపోయింది. దీన్ని కట్టడి చేయాలి. దీని మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. చాలా కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇక ఇది భవిష్యత్తులో ఎలాంటి జుగుప్సాకరమైనటువంటి వాతావరణానికే ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో ముఖ్యమంత్రి గారి మీదో లేకపోతే వారి మీద వీరి మీద వైసీపీ నేతల మీద అంటే అందరి మీద అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. చిన్నగా పోస్టులు పెడితే కూడా చిన్న ట్వీట్లు చేసి పోస్టులు పెడితే ఎవరో ఏదో రాసిన దాన్ని షేర్ చేశారని చెప్పి అంకబాబు గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్టు, వారు షేర్ చేశారని చెప్పి వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎంత వికృతం అండి, ఎంత దాష్టికం అది, ఎంతటి అన్యాయం, ఎంతటి అక్రమం. అలాంటివి విచిత్రమైన అనేకం, ఒకటి కాదు. అంటే మన జర్నలిస్ట్ గారు కాబట్టి ఆయన గురించి మనం ఇలాంటివి అనేకం దాష్టికాలు. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏదో పెళ్ళయింది అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ట్రోల్ చేస్తూ ఉంటే మరి దాని మీద చర్యలు అయ్యి అంటే అధికారంలో మీరున్నప్పుడు మీకు ఓ న్యాయం, ప్రతిపక్షానికి ఓ న్యాయం, వ్యక్తులకు ఇంకో వ్యక్తులకు ఓ న్యాయం, ఇంకో వ్యక్తులకు ఓ న్యాయమా, మీకు ఓ న్యాయమా? అంటే ఇది అసలు ఒక నీచమైనటువంటి ఒక సాంప్రదాయానికి కొంతమంది వ్యక్తులు కొందరు పూర్తిగా రాజకీయాలను అలా తీసుకెళ్లారు. అది తప్పు. అది వాళ్ళ అధికారులు వీళ్ళు ఉండొచ్చు, రేపు ఇంకొకరు రావచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగే అరాజ్ చేస్తే అవతల మనసులు ఎంత గాయపడతాయి, అలా ఆలోచించుకోవాలి. అనిల్ ఉన్నారు సార్. అనిల్ ఏంటి అసలు ఆ గొడవ ఏంటి? ఏపీలో ఉన్న సోషల్ మీడియా వికృత ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు సార్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విలువలు అధమ స్థానానికి పడిపోవడానికి కారణం కూడా సోషల్ మీడియా ఇంపాక్ట్తో రాజకీయాలు ఏదైతే ఉందో ఇంత హీన స్థితికి చేరతాయి అనేది కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పూర్వం రోజుల్లో వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టాన్ని గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దేశంలో ఎక్కడా కూడా ఇంత గుజప్సాకరంగా అంటే ఇంత దరిద్రంగా ఈ పోస్టుల ప్రక్రియ అయితే ఉండదు. ఏపీ సిఐడి అధికారులు ఇందాక మీరు చెప్పినట్టు ఒక పోస్టు కేవలం షేర్ చేస్తూనో పెడితేనో అరెస్ట్ చేశారు. ఇది ఈ రోజు వచ్చిన పోస్టును కనుక మనం పరిశీలిస్తే అధికార పార్టీ యొక్క అధికారిక పేజీలో వచ్చింది. మరి సిఐడి అధికారులకు ఈ అంశం కనపడలేదా? వాళ్ళు ఎందుకు కేసు పెట్టలేరు? ఆ అధికార పార్టీ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేరు? వాస్తవం చెప్పాలంటే సుప్రీంకోర్టు సీజే పైన అదేవిధంగా అనేక మంది హైకోర్టు న్యాయమూర్తులపైనే విమర్శలు చేశారు, పోస్టులు పెట్టారు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు సార్. వాటి అన్నిటిపైనే చర్యలు ఇక ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ లేకపోతే ఇతర నేతలపైన పెడితే సిఐడి అధికారులు చర్యలు తీసుకుంటారనుకోవడం కూడా ఆశాస్పదమే. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇటీవల మనం ఏసీబీ న్యాయమూర్తి గారు చంద్రబాబు గారి కేసులో సంబంధించి ఒక అంశం పైన న్యాయమూర్తి గారి పైన ఎవరో పోస్టులు పెట్టారని కామెంట్ చేశారని అరెస్ట్ చేశారు. కానీ అదేవిధంగా ఇతర అంశాల్లో ఏదైతుందో చంద్రబాబునో పవన్ కళ్యాణ్నో ఇంకొకరినో అధికార పార్టీ నేతలు అసభ్యకరంగా ట్రీట్ చేసి పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళపైన మాత్రం చర్యలు కనపడాలి. ఈ 4 సంవత్సరాల 7 నెలలు 8 నెలల కాలంగా చూస్తే ఇది ఒక నిరంతర ప్రక్రియ అయిపోయింది సార్. ఎందుకంటే గెలుపుకి ఇదొక అడ్డదారి, లేకపోతే ఇదొక దారిగా కొంత రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు మలుచుకోవడంతో కూడా వాళ్ళ దిగజారుడుతనాన్ని ప్రజలపైన రుద్దే ప్రయత్నం, అంటే ప్రత్యక్ష రూపంలో ఫైట్ చేయలేక పరోక్షంగా ఈ రకంగా దొంగచాటు దెబ్బలో లేదంటే దొంగతనమైన విమర్శలు చేసే ప్రయత్నంగా జరుగుతోంది. ఇది రాజకీయాలకు ఒక మంచి వాతావరణం అయితే కాదు. ఎందుకంటే కుటుంబ సభ్యులని, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని, వారి పిల్లల్ని, వారి పుట్టుకల్ని ఇంత రోడ్లపైన పెట్టాల్సిన పరిస్థితి అయితే లేదు రాజకీయాలు. ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం చేయాలనేది తెలిస్తే ఒక నాయకుడు విజ్ఞత చాలు. కానీ అంతకు మించి వెళ్లాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే. ఎందుకంటే పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఇంత దరిద్రమైన అంశాలు అయితే సోషల్ మీడియా వేదికగా పోస్టులు లేవని చెప్పాలి. దరిద్రం అనే మాట ఎందుకు అంటున్నామంటే రోజు అలాంటి వాతావరణం చూస్తాం. ఏ పార్టీ తప్పు చేసిందో, ఏ పార్టీ ఒప్పు చేసిందో జడ్జిమెంట్లు ఇచ్చే పరిస్థితి మనకు కాదు. కానీ జరుగుతున్న ప్రయత్నం, పనులు చూసినప్పుడు కొంత రాజకీయాల్లో ఎంత విలువలు పడిపోయాయా అన్న భావన కూడా కనిపిస్తోంది. ఈ రోజు పెట్టిన పోస్టు పైన నిజంగా చిత్తశుద్ధి వ్యవస్థలకు ఉంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా లేదంటే ఆ పెద్దలు నడిపే ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలైనా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరి ఆ చర్యలు తీసుకునే నేచరు, ఆ ఆలోచన వాళ్ళకు ఉందా లేదా అనేది ఈ అంశంతోనే తెలిపింది. వాస్తవానికి తీసుకుంటారనే పరిస్థితి పెట్టినప్పుడే లేని అంశాలు. నారా లోకేష్ ఇప్పుడే ఏదో ఒక కామెంట్ చేసినటువంటి పొలిటికల్ కామెంట్స్ ఏదైతే వైసీపీలో జరుగుతున్నటువంటి మార్పుల పైన ఇక్కడి నుంచి చెత్త తీసి ఇంకొక దగ్గర వేస్తే అది బంగారం అయిపోతుందని ఏదో కామెంట్ చేశారంటే ఎమ్మెల్యేలని ఇక్కడ అవినీతి పరులను, ఇక్కడ ఉన్నటువంటి అసమర్థనలు, లేదా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు చేయనటువంటి ఇక్కడిని తీసుకు అక్కడ ఇంకో దగ్గర వేస్తే వాళ్ళు పనికొస్తారా అనేటువంటిది ఒకటి వ్యక్తం చేశారు. రెండోది ఇంటి ముందు పనికిరాని చెత్తను తీసుకుపోయి ఇంకో దగ్గర వేస్తే అది బంగారం అయిద్దా అన్నారు.
ఇంకొకటి ఎవరైతే ఒక సామాజిక వర్గాన్నే ఓడిపోయే సీట్లన్నీ కూడా ఆ సామాజిక వర్గానికి ఇస్తున్నారు. బీసీలకి తెలుగుదేశం పార్టీ గెలిచే సీట్లు ఇస్తుంది. ఓడిపోయేటువంటి సీట్లు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని తప్పించి అక్కడ బీసీకి ఒకటి ఉందో అది ఓడిపోయే సీట్ అని, లేదా మిగిలినటువంటి దగ్గర ఇప్పుడు 2-3 సీట్లు ఏదైతే మార్పులు చేర్పులు జరిగినాయి అవన్నీ కూడా అట్లా ఇస్తున్నారు అనేటువంటి దాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇది ఒక అంటే కొంచెము పొలిటికల్ హీట్ జనరేట్ అవుతూ ఉంది. ఇక 20వ తారీఖు ఇక సభ తర్వాత ఇక పూర్తిగా సమరశంకరామాన్ని పూరించినట్టే తెలుగుదేశం కూడా చూడాలి ఇక ఇవన్నీ. నెక్స్ట్ అండి. ఓకే రైట్ అనిల్, థ్యాంక్ యూ.